రేవంత్ రెడ్డి పోరాట ఫలితంతోనే బీఆర్ఎస్ 10 ఏళ్ల దుర్మార్గ పాలన అంతం. 14 పార్లమెంటు సీట్లు గెలిపించి రేవంత్ ప్రభుత్వానికి మరింత బలమిద్దాం. మేడ్చల్ సభలో టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్ ఆధ్వర్యంలో ఎల్బీ నగర్ నియోజకవర్గం నుంచి భారీగా తరలిన జనం. రేవంత్ రెడ్డి నాయకత్వంలో చేపట్టిన పోరాటం ఫలితంగా 10 ఏళ్ల బీఆర్ఎస్ దుర్మార్గ పాలన ప్రజలు అంతమొందించారని, ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ కలిసి వస్తున్నాయని, ఆ పార్టీలను పార్లమెంటు ఎన్నికల్లో ఓడించాలని టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్ గారు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థిగా శ్రీమతి పట్నం సునీత మహేందర్ రెడ్డి గారు నామినేషన్ వేసిన సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు, జిల్లా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి మధు యాష్కి గౌడ్ గారు పాల్గొన్నారు. ప్రజలు ఆశ్చర్యపడేట్టుగా, ప్రతిపక్ష దిమ్మదిరేటట్టుగా పనిచేస్తూ ఉంటే ఇటు బీజేపీ బీఆర్ఎస్ ఏకమై మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వాన్ని కూలదూసే క్రమంలో మీరు మనమందరం ఉన్నామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలనే కలలు కంటూ తెలంగాణలో కనీసం 14 సీట్లు గెలవాలని చెప్పి వారు హామీ ఇవ్వడం, ఆ హామీని నెరవేర్చాలనంటే మీరు మనందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి చేతులతో ఒకసారి విశ్వాసం కలిగించండి. నిజామాబాద్లో పార్లమెంట్ సభ్యుడిగా ప్రజానాయకుడు జీవన్ రెడ్డి అన్నను గెలిపిస్తామని చెప్పి మనము విశ్వాసం కలిగించాలి. ఒకే ఒక మాట, 10 సంవత్సరాలు మీ పార్లమెంట్ సభ్యుడిగా ఇక్కడ పాస్పోర్ట్ ఆఫీసు, మెడికల్ కాలేజు, తెలంగాణ యూనివర్సిటీ, గుత్పాలి సాగర్ ప్రాజెక్టులతోటి తెలంగాణ సాధించుకున్న చరిత్ర ఈ 10 సంవత్సరాలలో గత ముఖ్యమంత్రి కూతురు కానీ లేక బీజేపీ పార్టీ ఎంపీగా ఉన్న అరవింద్ కానీ మన జిల్లాకు చేసింది శూన్యం. ఉన్న చక్కెర ఫ్యాక్టరీ మూతబడ్డది, పసుబోడుకు పంగనామాలు పెట్టినాడు, అభివృద్ధి నోచుకోలే. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన తిరిగి నిజామాబాద్ జిల్లా తెలంగాణ అన్నపూర్ణ జిల్లాగా విలసిల్లుతుంది, అభివృద్ధి చెందుతుంది. దానికి మన పార్లమెంట్ సభ్యుడిగా అన్న జీవనాన్ని మీరు గెలిపించాలని చేతులెత్తి వేడుకుంటూ మరొకసారి జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, చేతి గుర్తుకే. పెద్దలు